ఆడు ఏరియాలో టాప్ పోస్ట్ ఫిగర్ బాబా వానమ్మ జీవితం నాకైతే నిజంగా అందుకే చదువుకోవాలనేది నా దానికి రీఛార్జ్ అయింది. వానమ్మ జీవితం నాకైతే నిజంగా అందుకే చదువుకోవాలనేది నా దానికి రీఛార్జ్ అయింది. పట్టించేది మర్చిపోతా లేదు 350 గెలికినావంటే నేను వాళ్ళ మొగుడిని గెలుపుతా. ఉతలోని పట్టించేది మర్చిపోతా లేదు 350 గెలికినావంటే నేను వాళ్ళ మొగుడిని గెలుపుతా. చిన్న పిల్లకైన బెదిరిస్తా ఉండవే. హలో హలో ఎవరు మాట్లాడేది? ఎవరండి? హలో ఎవరండి? మీరెవరు? నా పేరు రాజండి. మీరెవరండి? ఎవరండి? రాజే అండి. నేను మీకు తెలీదా? ఎవరండి మీరు? లలిత. లలిత? ఎవరండి లలిత? తెలియదండి. లల్లి. లల్లియా? సరే మీకు తెలియనట్లుంది, నేను కాల్ కట్ చేస్తానండి. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నా. లల్లి అంట. చెప్పండి లల్లి గారు. లల్లి మీరు గారు గీర అవసరం లేదండి, డైరెక్ట్ లల్లి అంటే చాలు. చెప్పండి లల్లి. మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఎంబీబీఎస్ చేశాను, తర్వాత సైకాలజీ చేశాను. ఏం చేశారు? ఎంబీబీఎస్. ఎక్కడా? ఇక్కడ మన కోకట్పల్లి. ఎక్కడ? కోకట్పల్లి. కూకట్పల్లిలో చేస్తారా? ఇప్పుడేం చేస్తున్నారు? మళ్ళీ డాక్టర్గా చేస్తున్నారా? లేదు, ప్రస్తుతానికి 5 స్టార్ హోటల్ చేస్తున్నాను. 5 స్టార్ హోటల్ పెట్టుకున్నారా? ఎక్కడ? ఇక్కడే ఈ లొకేషన్ పక్క. ఎక్కడ? ఇక్కడ ఊర్లో. మీ పల్లెలోనా? పల్లెలో. బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. సరే, నన్ను గుర్తుపట్టారో లేదో కదా మీరు. అదే డెవలప్ చేసే. సరే, మీతో ఇప్పుడు నేను ఫ్రీగా మాట్లాడలేను, మా హస్బెండ్ వస్తాడు. నేను మళ్ళీ కాల్ చేస్తున్నా. మాట్లాడరా? ఇప్పుడు కుదరదు, తర్వాత చేస్తా. ఫ్రీగా మాట్లాడదాము. మీరు కూడా బిజీగా ఉంటారు కదా 5 స్టార్ హోటల్లో. 5 స్టార్ హోటల్లో ఏమమ్ముతారు మీరు? ఇడ్లీ, దోశ, పూరియా? చాలా బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. సరే, మరి ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ ఫ్రీ అయ్యి కాల్ చేస్తా. లేదు, తను వచ్చేస్తే టైం అయింది, అర్థం చేసుకో. ఓకేనా? బాయ్. నన్ను మర్చిపోవు కదా? సారీ అండి, నేను మనీ చేస్తాను. లాలీపాప్ లల్లీ సైనింగ్ ఆఫ్. సరే సరే. తమ్ముడు అనగల హోటల్ మూసినారు. వచ్చినా పా రా ఇట్రా. నీకు ఇంతకుముందే ఫోన్ చేయలేదా? ముందరికా? ముందర నేను రానులే, నువ్వు రా. మళ్ళీ వచ్చావా? ఏంటి కావాలి నీకు? వెనక నువ్వు పని చేసినారు, కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఆడిపోతారు. అది షాప్ ఏం కాదు ఇక్కడ. ఇది వెనక నుంచి రావడం కాదు, ముందు నుంచి రావాలి. నువ్వు జాబ్ సైడ్ నుంచే. మరి ఆ సైడ్ నుంచి ఈ పక్క తెరిచే ఉంటాడు కదా. నువ్వు మామూలు మొంత అయిన వాళ్ళకి ఇది ఇటు పక్క నువ్వెందుకు వచ్చారు? అయినా రాకూడదా? ఇటు పక్క కాదు, ముందు నుంచి రావాలి. అది కూడా అవంతా తిరుక్కొడతారు. వీడే కదా ఉండేది మామూలుగా. ఎక్కడ ఉంటాను? అది బ్యాక్ సైడ్. ఇది మంత అయిన వాళ్ళు, ఇది మంత అయిన వాళ్ళకి ఉంటారు. ఇది నువ్వు బ్యాక్ సైడ్ ఎందుకు వచ్చి నువ్వు? అయినా నా ముందు నుంచి రావాలి కదా. నాకు ఇదే అలవాటు. నీకు కూడా తెలుసు. ఈ డాబా నీకు ఇప్పుడు తెలిసేమో. ఈ డాబా ఎప్పుడో పురాణతకాలం నుంచి నేను తిరిగినోడిని. మీరు ఆ పక్క సైడ్ హోటల్ పెట్టుకొని పెద్ద ఎక్కువ రోజులు అయిందో లేదో నాకు తెలియదు. ఎప్పుడో తిరిగావు. అది అది ముందు నుంచి రావాలి నువ్వు. అది ఎవరు ముందు నుంచి రావాలి? మళ్ళీ నువ్వెందుకు ముందర ఉండడం? మందుకి తాగుతారని వాళ్ళకి వాళ్ళకి బ్యాక్ సైడ్ తాగి నువ్వు బ్యాక్ సైడ్ ఎవరు మందు తాగుతాడేమో, నేను వచ్చినాను. నువ్వు ఇప్పుడు దేనికి వచ్చి నువ్వు? ఎవరు? ఏమున్నాయి హోటల్లో? ఏమున్నాయి? ఏడు కావాలి నీకు? ఏమున్నాయి చెప్పు. బిర్యానీ ఉంది, పాన్స్ ఉంది. ఏడు కావాలి నీకు? చెప్పు. అది చెప్తా. ఏమున్నాయి చెప్పు. ఏడు కావాలి చెప్పు ముందే. ఏది నాకు అడుగుతున్నా గొప్ప చేసావు. ఇప్పుడు ఏడు కావాలి నీకు? ఏ గొప్ప చేసిన? మొన్న ఏడు చేసావు తాగిసి వచ్చే. ఎవరు? ఇప్పుడు నీకు ఏడు వెనకాల తాగే వాళ్ళు వస్తారన్నావు. వెనకాల తాగేవాళ్ళు. మళ్ళా నేను తాగొచ్చి అనుకో. తిన్నానికి వచ్చావా? ఎవరు? తాగడానికి వచ్చావా? ఎప్పుడు? ఇప్పుడు
తిన్నానికనా తిన్నానికైతే ముందు నుంచి రావాలి. చేయదు కదా మసి అవుతుంది అంత నీట్గా చేయండి. నా ఇష్టం అది, నేను అలాగే చేయించుకుంటా కానీ ఏమున్నాయి దేనికి వచ్చా ముందు నుంచి రా వెళ్ళి తినేకి ఏమున్నాయంటనా? ఏడు కావాలి నీకు? ఏడు కావాలి? పావురాల మాంసం ఉందా? పౌరాల మాసమా? పౌరాల మాసమా? పౌరాల మాసంలో ఉండవు అలాంటి. ఇది చికెన్ ఉంది, మటన్ ఉంది, ఇది రైస్ ఉంది, బిర్యానీ ఉంది. ఎప్పుడుది? ఇప్పుడువా? ఇప్పుడు ఉండినవి అవి. ఇప్పుడు ఫ్రెషా? ఫ్రెష్ అవి. సరే కానీ ఏదో మర్చిపోతే నీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుని వచ్చినాను, మర్చిపోయినాను. నువ్వు ఏదో చెప్పాలని చెప్పు ముందు. ఏం కప్పులు చెప్పినా నీకు నేను? మరి ఏడు మొన్న తాగేసి వచ్చి ఏడు చేస్తాను. ఎవరు తాగేసి వచ్చి? నువ్వే. డాక్టర్ ఇచ్చిన టానిక్ తాగినాను, మూత వేసుకోమని నేను ఎక్కువ వేసుకున్నాను. అయినా బ్యాక్ సైడ్ ఎందుకు వచ్చాను? ఎవరు మోత ఇచ్చారు నీకు టానిక్? పాత జరిగిపోయినట్టు మంచి జరిగిపోవడం అంటే ఇక్కడ ఇజ్జత్ తీసాను. లల్లి గురించి అరిచినాను కదా ఆ రోజు. ఏ రోజు? ఆ రోజు అరిచింది అదే. ఆ రోజు నువ్వు కాదని నాకు అర్థమైపోయింది, క్షమించు నన్ను. కానీ నిన్న రాత్రి అంటే ఇక్కడ కస్టమర్ చూసిన వాళ్ళందరూ ఏంటనుకున్నారు? బాగుంటాయి ఏంటో తెలుసా? ఆడ తాగబోతు కస్టమర్లు వాళ్ళ గురించి పెద్ద చీప్ లిక్కర్ తాగిన వాళ్ళందరి గురించి నువ్వు మళ్ళీ ఆలోచించి నాకు ఏదో జరిగిపోయింది అన్నా కదా. ఏడు జరిగిపోయిందంతా మొత్తం పోతుంది ఇక్కడ. ఏం పోతుంది? మళ్ళీ తీసుకొచ్చిస్తావా? ఏం తీసుకొచ్చి ఇజ్జత్ పోయింది అక్కడ. ఏడమ్ముతారు రేపు తీసుకొస్తా. తీసుకొస్తా. ఇజ్జత్ ఎక్కడ ఉంటారా? అసలు ఇజ్జత్ ఉంటే కదా నీకు మళ్ళీ నేను తీసుకొచ్చి. ఇజ్జత్ లాభం మరి వాళ్ళు తాగిన ఆయన కూడా ఉండిండేది అప్పుడు. ఆ రోజు లల్లి గురించి మాట్లాడడం తప్పే, నువ్వు కాదు. నిన్న రాత్రి ఎవడో ఫోన్ లో మాట్లాడినాడు. ఇప్పుడు లల్లి యాదో ఊరికి పోయిందంట, రీఛార్జ్ అయిపోయిందంట బాబుకి. ఇప్పుడు రీఛార్జ్ ఎవరెవరు చేయించాలా, నా దగ్గర కూడా ఫోన్ పేలో బ్యాలెన్స్ లేదు. ఇంకోటి నిన్న రాత్రి ఎవడో లల్లితో మాట్లాడినాడు, బయట మాట్లాడుతుంది నవ్వుకుంటా. వాడిని వాళ్ళ మొగుడికి పట్టిస్తాను. నీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు కానీ నాకు అర్థమైంది, నువ్వు కాదు. నేను మొన్న రావడం తప్పు జరిగింది. ఆ రోజు ఎందుకు అలా చేస్తాం? తప్పు నాదే. మొన్న ఆ రోజు జరగడం తప్పు నాదే. కానీ నిన్న రీసెంట్ ఎవడో మాట్లాడినాడు, వాడిని మాత్రం వాళ్ళ మొగుడికి ఇరికిస్తా. వాళ్ళ మొగుడికి అప్ చెప్పి నువ్వేడు చేస్తావు. అవతరోడే పెద్దోడైతే ఎవడు? అవతరోడే పెద్దోడైతే మొగుడు ఆడు చూసుకుంటారు. నాకేం ఇరికిచ్చేవానికి? ఇరికిస్తే నీకేమవుతుంది అక్కడ? నాకేం రాలా సంతోషమా? అంటే ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే నీకు సంతోషమా? వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తారో, లేదా లల్లిని వాళ్ళ భర్త లేపేస్తాడో, లేకపోతే వాడు ఎవడు ఆ పక్క మాట్లాడుతానో లేపేస్తారో, ఎవరని లేపేసుకొని నీకు అంత సరదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నాకేం సరదా? నీకు సరదా ఏంటి? అంత సరదా ఏంటి? అలాగే మాట్లాడుకుంటారు, అవత మాట్లాడుకుంటా. నీకు ఎందుకు అంత సరదా ఏంటి? నాకు అర్థం కాదు. కానీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? నువ్వు ఎవరితో మాట్లాడుతానో మాట్లాడుకోలే. వా మొగుడు ఎవరిని కొట్టాలో వచ్చి కొడతాడులే, నీకేమి? లల్లి అన్నది ఎవరు నాకు తెలియదు. నీకు తెలియదులే. మా ఆడు ఏరియాలో టాప్ పోస్ట్ ఫిగర్ బాబా. ఓ పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నట్టు ఉన్నావు. ఎవరు పెద్దోళ్ళు? అవతల ఎవరు? లల్లితో మాట్లాడినోడా? ఏం చేస్తాండొచ్చు వాడా 5 స్టార్ హోటల్ ఆడితే. నీకెడ తెలుసు? నాకే నాకు తెలియపడండి. మామూలు చూస్తుంటాం కదా. యాడ చూస్తా ఉంటావు? అతను బయట తిరుగుతుంటారు, వస్తుంటారు మన కాడికి, మామూలు తీసి చూపిస్తాను. నీకు లల్లినే తెలుసు. లల్లి ఎవరితో మాట్లాడుతుంది నీకు ఆయన తెలుసు కదా. ఎవరు ఆయన? అదే బాయ్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళు నాకు తెలుసు కదా. అది ఇప్పుడు లల్లి ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలుసా? లల్లి ఎవరితో మాట్లాడుతుంది నాకు తెలియదు. పని ఎవరితో మాట్లాడుతుంది దానికి ఆ పక్క 5 స్టార్ హోటల్ ఉండొచ్చు అని గెస్ చేస్తానవా? చెప్పేది పెద్దోళ్ళు అయిండొచ్చు, ఎవరైనా సౌకర్యాలు అయిండొచ్చు అని చెప్తాను. అదే చెప్తాను. ఒకవేళ వాడాడని ఫుట్పాత్ వాడేంటి, ఒకవేళ చీప్ లిక్కర్ తాగి పడిపోయేవాడు ఏంటి, ఒకవేళ చీప్ లెక్క తాగిసి పడిపోయినా. నువ్వు ఎట్లా ఊహించుకుంటానో 5 స్టార్ రోడ్ అని? నువ్వు ఎట్లా ఊహించుకుంటానో 5 స్టార్ రోడ్ అని? నువ్వు అనుకుంటానో 5 స్టార్ ఉంది దానికి, 5 స్టార్ హోటల్ చీప్ లిక్కర్ రోడ్ నేను అనుకుంటాను. నువ్వు చూడలే, నేను చూడలే. నువ్వు ఎట్లా డిసైడ్ చేసుకుంటావు, నేను అట్లా డిసైడ్ చేసుకుంటాను. సరే ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు. అబాబుకి రీఛార్జ్ చేయించాలా? రీఛార్జ్ చేయిద్దాం. ఎవరు? లల్లేనా అని చెప్పాము. లల్లీకి ఎవరు చేపిద్దాం అనుకుంటున్నారు? మనం చేయిద్దాం. మనం అంటే ఇద్దరం ఉన్నాం కదా. మన ఇద్దరం ఎడుకుంటారు. మన ఏ సాయం చేసిందంటే వాళ్ళకుంటారు. ఎవరు? నువ్వు నాకు చేసి సాయం బిర్యానీ తెచ్చి మళ్ళా ఏ కావాలంటే అది పెడతానులే. రీఛార్జ్ చేయాలి మనం చేశాను. నేను చేస్తాను కొన్ని లల్లీకే. నీకేంటి అంత ఇంట్రెస్ట్? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరు 5 స్టార్ హోటల్ ఉందంటే వాడు చేస్తాడు కదా, నువ్వెందుకు చేస్తున్నావు? మనం సాయం చేసుకున్న దాంట్లో తప్పేముంది అందులోనే? ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ ఏముంటది చెప్పారు అందులోనే. వాళ్ళ మొగుడికి పట్టిస్తాను ఎవడో 5 స్టార్ హోటల్ నరికిస్తాను. మళ్ళీ నీకు వేసినానుక అవసరమా? ఎవరు వేసేస్తాను? అవతలోడే
అవతల నన్ను వేసేస్తాడా? మరి నిన్నే నేనేం తప్పు చేసినా నన్ను వేసేకి? మరి అప్ చెప్పిస్తానంటే మరి వేసాడా? అవును ఇట్లా జరుగుతాను కూడా చెప్పాలి కదా. వాడు పెద్దోడు కాబట్టి కదా వాడు పెద్దోడు ఆడు జోలికి ఏం చదివాడు వాడు? ఎవడు ఆడే ఆ పక్క పెద్దోడు. ఆడు చదవకుండా 5 స్టార్ హోటల్ పెడతాడు. ఏం చదివి ఉండొచ్చు అని. మా అయితే ఎంత చదివంతుడు మనకి అంత ఐడియా లేదు. మనకి అలా నీకు అన్ని ఐడియాలు ఉంటాయి. నువ్వు ఏమనుకుంటావు చెప్పి ఎంత చదివి? నాకల్లా తెలుస్తుంది. అంటే ఎట్లా బీటెక్ ఎంబీబీఎస్ మనం ఏదో ఎంబీబీఎస్ అనుకుంటున్నాం. ఎంబీబీఎస్ చేసి హోటల్ పెట్టుకున్నాడు. ఎంత పాయకారమే కొడుకు వాడు ఎంబీబీఎస్ చేసి ఆ హోటల్ పెట్టుకోవడం ఏం సంబంధం లేకుండా. ఇది ఎంబీబీఎస్ చేస్తే మామూలు పెట్టుకో. అతను డాక్టర్ కూడా చేస్తాడు మామూలుగా 5 స్టార్ పెట్టుకున్నాడు. అతను ఏం చేస్తాడో నువ్వే చెప్తాను. వాడిని చెప్పు ఇది కదా. తర్వాత బాగోలేకపోయింది అనుకో నువ్వు అక్కడికే వెళ్ళాలి. మళ్ళీ ఎవరి దగ్గరికి? అతని కాడికే వెళ్ళాలి. అతని కాడికి ఎందుకు వెళ్ళాలి? మరి ఎంబీబీఎస్ అంటే ఏంటి? డాక్టరే కదా అది. దానికి నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే తగ్గుతున్నావు. ఇప్పుడు నువ్వు రీఛార్జ్ చేస్తా అంటే చెప్పు. నువ్వు చేస్తావు. డబ్బులు ఉన్నాయి అందులోనే. రీఛార్జ్ బంద్ చేయట్లేదు. డబ్బులు అయితే ఉన్నాయి. నేను తీయాలా? నేను చేస్తాను ఉండి. నువ్వే చెయ్యి. నా దాంట్లో ఉంది రీఛార్జ్ ₹3.43 ఉంది. రీఛార్జ్ అంతా ఎంత? రీఛార్జ్ ఎంత అది? ఎంత మామూలు 340 350 ₹13 లేవా రీఛార్జ్లు? ₹13 రీఛార్జ్ కాదా? డేటాలో వస్తాయి. అవునా? ₹13కి అసలు డేటా కూడా రాదు. నేను ఎప్పుడు నా ఓన్గా రీఛార్జ్ చేసుకోలేవా? పక్కన వాళ్ళతో కాటేస్తాంటాను రీఛార్జ్ చేయని. నేను ఎప్పుడు నా ఓన్గా రీఛార్జ్ చేసుకోలేవా? పక్కన వాళ్ళతో కాటేస్తాంటాను రీఛార్జ్ చేయని. ఇప్పుడు రీఛార్జ్ నీకు చేయించుకోవాలి. నాకు కాదు ఆ బాబుకే చెప్పిందా ఏమని? అడుగుతాను ఎవరైనా మంచివాడు ఉంటే. నంబర్ నీకు ఎక్కడుతుంది? ఎవరు? మా ఏరియాలో వాళ్ళు ఉండరా? అంగడైపోయిన పోయి రీఛార్జ్ చేయించుకుని ఆడ షాప్ ఉంటే షాప్ కాడికి పోయిందంట. ఆ షాప్ లో రీఛార్జ్ చేయలేదు. వాడు చెప్పినాడు. నీ దాంట్లో బ్యాలెన్స్ ఉంది అసలు? నా దాంట్లో ఉంది. నీ దాంట్లో నంబర్ చెప్తాను కొట్టు. మళ్ళీ ఎవరు చెప్పక ఏమని? వాళ్ళు రీఛార్జ్ చేసినట్టు ఎవరు చెప్పక. ఎందుకు చెప్పు? నేను రీఛార్జ్ చేసినా అని చెప్పుకుంటా కదా. నేను చేయించినాని. నువ్వు చేయించని చెప్తావు. మళ్ళీ ఇంకెవరు చేయించినా చెప్పాలి? నువ్వే నీ గురించి చెప్పుకోవద్దంటావు. నా గురించి అని చెప్పుకుంటా. ఎవరికి చెప్పొద్దాను అన్నాను. ఎవరు చెప్పను. నేను చేసినా అని చెప్తా రీఛార్జ్. అట్లా నా బాబుకి ఇంప్రెషన్ కొట్టినట్లు అవుతుంది కదా. నేనన్నా నీకా? నీకు వస్తుందా? మళ్ళీ నాకే వస్తుంది. నువ్వు చెప్పొద్దంటా. నువ్వు చెప్పమంటే చెప్తా. ఈడు వెనకాల 90 తాతాడు కూడా ఆ పిల్లడు చేసినాడని చెప్తా. అయినా రాలే నువ్వు చేయి. దానికి మామూలుగా మాట్లాడతాడు. రీఛార్జ్ ముందు ఫస్ట్ వాళ్ళే రీఛార్జ్ చేయాల. నేను చేయాలా? మరి చేయవా? నంబర్ చెప్తాను నీ దాంట్లో. అది ఫోన్పే ఓపెన్ చేసి చేయిలో వణుకుతున్నాయి. నాకు అట్లా వణికే గిరగడాలు ఏముండవు. నీకు తల వణుకుతా, నా చేతిలో వణుకుతాను అనిపిస్తాను. నంబర్ చెప్పింది పాస్వర్డ్. ఒకటే అది మామూలుగా అంటే ఎట్లా? ఇంకా 3 త్రిబుల్ ఇంకోటి అంతే. ఇబ్బంది చేయను. కొత్తవో తెలియదు. లేకపోతే నన్ను కనుక్కొని వస్తావో తెలియదు. ఫింగర్ ప్రింట్ పెట్టు. ఫింగర్ ప్రింట్ ఇంకెన్నిసార్లు పెట్టాలని నంబర్ చెప్పిన తర్వాత మళ్ళీ అడక్కే షాప్లో ఏది వేస్తున్నామని. వానమ్మ జీవితం నాకైతే నిజంగా అందుకే చదువుకోవాలనేది. నా దానికి రీఛార్జ్ అయింది. వానమ్మ జీవితం నాకైతే నిజంగా అందుకే చదువుకోవాలనేది. నా దానికి రీఛార్జ్ అయింది. నీ దానికి చేసుకుందా వేటి చేయమంటే? నా నంబర్ అలవాటు అయిపోయి నాకు నా నంబర్ వచ్చేసి కొట్టుకున్నావా? నీకు మొన్నటి నుంచి నువ్వు చేసేది పద్ధతి నాది. మొన్న తాగిసి వచ్చి అలాగే చేసావు. అది ఇప్పుడు పొరపాటు జరిగింది. పొరపాటు ₹350 ఏమైనా అయిపోతుందా? ఈ 350 ఎవడెత్తాడు డబ్బులు? అది ఎవడు? ఇప్పుడు నాకు జరిగింది పొరపాటుగా రీఛార్జ్ అయిపోయింది. పొరపాటులో డబ్బులు ఎవడెత్తాడు? అది ఎవరు డబ్బులు? ₹350. లల్లి వాళ్ళ మొగుడు ఇస్తాడు. ఎందుకంటే వాడు ఎవడో నిన్న రాత్రి మాట్లాడిన పట్టిస్తాను కాబట్టి వాడిని పట్టిస్తే నాకు డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు నీకు ఇస్తా. నువ్వు తాగిసి వచ్చావు మళ్ళీ. ఎవరు? నాకు అసలు అలవాటే లేదు. అలవాటు లేకుండా మొన్న వచ్చావు. ఏది? అది చెప్తాను డాక్టర్ ఇచ్చి టానిక్ అని. మూతకి 100 గేర్లు. నాకంతే నా బాడీ తట్టుకోలేదు. మూతకే స్పూన్కే పొల్లాడుతా నేను. ఇప్పుడు నా ₹350 ఎవడెత్తాడు? నీ ₹350 కావాలంటే లల్లి వాళ్ళ మొగుడు దగ్గర పోదాం. వాడు ఎవడు అని చెప్పి పట్టిస్తా. డబ్బులు ఇస్తాడు. నీకు పట్టించేది కావాలా? నీకు డబ్బులు కావాలా? పంచాయట్లేదే చెప్పొద్దని చెప్తుందా? మళ్ళీ మళ్ళీ ₹350 మర్చిపో. ₹350 నాకు వేసింది మర్చిపో. దానికి రీఛార్జ్ ఎలా చేస్తారు మరి? నీకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు 350 మర్చిపోతే నేను వాళ్ళ మొగుడికి వాడిని పట్టడం మర్చిపోతా.
అంటే ఇప్పుడు 350 రూపాయలు మర్చిపోతే నువ్వు అంటే నువ్వు వాళ్ళతో పెట్టుకుంటున్నావు అయితే అవతల వాళ్ళతో. అవతలోని పట్టించేది మర్చిపోతా. లేదు 350 గెలికినావు అంటే నేను వాళ్ళ మొగుడిని గెలుపుతా. అవతలోని పట్టించేది మర్చిపోతా. లేదు 350 గెలికినావు అంటే నేను వాళ్ళ మొగుడిని గెలుపుతా. ఓ అబ్బా చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. 300కి నువ్వుగా మొత్తం ప్యాకెల మీద తెచ్చుకుంటున్నావు. ఎవరు? నేను. నువ్వే. దాన్ని మనం చూసినాలే కానీ ఇప్పుడు లల్లికి వేద్దాం వద్దా? ఉందే బ్యాలెన్స్ ఇంకా నీ దాంట్లో? బ్యాలెన్స్ ఇంకే ఉంది. 400 ఉంటే అందులో 350 రూపాయలు పోతే ఇంకెంత ఉంటుంది? 50 రూపాయలు కదా ఉంటుంది. తమ్ముడు నువ్వు వీడే ఉండు, వాళ్ళ మొగుడిని నేను పట్టుకొని వస్తాను. తీసుకొస్తావు మళ్ళీ దేనికి? ఎవరితో మాట్లాడితే రాత్రి గుసగుసలాడుతుంది, పైకి మిద్ది పైకి వచ్చి మాట్లాడుతుంది. వాడు ఎవడు ఆపకూడదు తెలియలా. వాడు ఎవరికి 5 స్టార్ హోటల్ ఉందో వాడు అదే హోటల్లోనే వాడిని ఉడికిస్తా. నువ్వు ఇజ్జత్ తీసినట్టున్నావు ఇక్కడ బాగానా? నీకు బాగా ఎక్స్ట్రా అయిందేటి? నువ్వు డాక్టర్ గారు నేర్పిస్తే నీకేమి? నీకేమవుతుంది చెప్పు. నాకే నీకు 350 రూపాయలు వస్తుంది. ఆల్రెడీ అయిపోయింది కదా. ఇదే నీకు ఇచ్చేదాని కోసమే బట్టి ఇస్తాండి. ఇది 350 కోసం ఆ పక్క ఎవడు ఫోన్ లో మాట్లాడాలి. 350 రూపాయలు నాకు వద్దులేగానే. 350 రూపాయలు నాకు వద్దులేగానే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాడెవడో కోసం 5 స్టార్ హోటల్ కోసం నువ్వెందుకు త్యాగం చేసుకున్నావు? పెద్దోడు కాబట్టి మళ్ళీ నీకు నాకు ఇబ్బంది అవుతుంది. మరి నువ్వు లేవు కదా మ్యాటర్లు, నేనున్నా పట్టించేది నేను. నీకేం సంబంధం? అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ వాళ్ళు మాట్లాడుతున్నావు కదా. ఎవరితో? లలిత మాట్లాడలేదు, షాప్ వాడితో మాట్లాడేది. అసలు నీకు అర్థం అవ్వట్లేదు. క్లారిటీగా చెప్తున్నా. ఈ మ్యాటర్ ఇక్కడికి ఊలే. ఏమి బాగోదు. పెద్దోళ్ళు అవతల ఉన్నారు. ఇప్పుడు నేను వదిలేయాలంటే నాకు ఆకలి అవుతుంది, ఏదో బిర్యానీ కావాలా. బాబు ఫ్రీగా ఇప్పిస్తాను. నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాను అసలు అలాంటి మ్యాటర్లో? రీఛార్జ్ డబ్బులు ఇడిచి పెట్టుకోవడం ఎందుకు? బిర్యానీ ఇస్తాను ఎందుకు? నాకు అర్థానులే. ఒక ఆడ మనిషికి సపోర్ట్ చేయాలనే కదా మనం ఎందుకు పెట్టుకోవడం. ఎవడు ఆడ పెద్దోడు రేపు పొద్దున బాగలేకపోయినా ఆ మనిషి కాడికి వెళ్ళాలి. వానేమో ప్రపంచంలో ఇంకెవడు డాక్టర్ లేడా? తగ్గినా తుమ్మినా 1 ఇయర్కి పోవాలని బిల్డప్ ఇస్తాను. మరి ఇంకేటి స్పెషలిస్ట్ అతను వేటనుకుంటున్నాను. 50 ఎంత ఉందండి? అది కూడా కొట్టు. 50 నా దాంట్లో ఉంచుకోద్దా? వాని మొగునితోనే పట్లాడతా. వాని మొగు లల్లి మొగుని దగ్గరికి పోతా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఏరావు 500 లెక్కి. ఇంతకుముందు ఆ తమ్ముడు వాడు 350 రూపాయలు రీఛార్జ్ చేసినాడు. వాని మొగానికి కొడతానని చెప్పి నీ మొగానికి 350 రూపాయలు కొట్టి ఆడు ఎవడు మాట్లాడు నిన్న రాత్రి లల్లితో వాని నడి రోడ్లో నరికిస్తా. నాకు కొద్దిగా హెల్త్ ఖరాబ్గా ఉంది. నీ హెల్త్ నిన్ను నరికేకి రాలే కదా వాళ్ళ మొగుడు. నీవు 50 రూపాయలు ఇస్తావా లేదా వాని మీద ఫోకస్ చేయమంటావా? నువ్వు ఇందులో ఇంట్రెస్ట్ ఎందుకు? ఎవరు? నాకు నీకు డబ్బులు కట్టాలా కాబట్టి కట్టాను కదా, ఆల్రెడీ ఇచ్చాను కదా. నేను అది నీకు ఇచ్చేలా. రేపొద్దు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు 50 అడిగితే ఈలే. నువ్వు చెప్తే గానీ ఇప్పుడు నువ్వు 50 అడిగితే ఈలే. 50 అడిగితే ఈలేదు ఎందుకంటే నా దగ్గర మర్యాద లేదు కాబట్టి, నా మీద నీకు రెస్పెక్ట్ లేదు కాబట్టి. అదే వాళ్ళు మొగుడిని పట్టిస్తాడు 500 లెక్కిడా 500 లెక్కిడా మొగుడు పట్టిస్తే ఇప్పుడు రాత్రి ఎవరితో మాట్లాడిందని ఇక్కడ నీకు తినిపించింది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అంటే నువ్వు తిండికి కూడా లెక్కేస్తున్నావా? లల్లి మొగుడు నాకు తినిపిడా? ఇప్పుడు లల్లి మొగుడికి నేను నిన్న రాత్రి మాట్లాడిన పట్టిస్తే బిర్యానీ తినిపిస్తాడు. ఎవరు? ఎంత నీది? నీకు అంత నేను ఇప్పిస్తాను కదా. నీకు ఏడు కావాలో నేను తీపిస్తాను. అట్లా ఉండాలి. ఏదన్నా పెద్దోళ్ళతో మనకి ఎందుకు చెప్పు? పెద్దోళ్ళతో నువ్వు పెట్టుకుంటున్నావు. అదే వద్దు. మనకు వద్దని నేను చెప్తున్నాను. అదే వద్దని దానికి నువ్వు కంగారు పడిపోతున్నావు. నువ్వు ఆ 50 రూపాయలు కొట్టున్నాను. కావాలంటే బీరు కూడా చెప్తాను. నాకు వద్దు, నాకు అలవాట్లేదు. కానీ మన తాగేసి వచ్చింది మరి ఆ టానిక్, అది నాటానికి చెప్తాను. అది 50 రూపాయలు కొట్టేసి మర్చిపోతాను. నువ్వు మనం కొడతలే. ఆ వద్దు అనే వాళ్ళ మొగుడికి కొడతా ఇప్పుడే ఫోను. ఏ తింటలే నువ్వు 50 రూపాయలు వెయ్యి. ఏదైనా టకటక అయిపోవాల. నువ్వెందుకు అట్లా? మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతాంటే వద్దులే, వాళ్ళ మొగుడితోనే నేను మాట్లాడుకుంటాను. వద్దులే బాబా, ఆ డబ్బులు అయితే నేను ఎత్తాను లేదా? ఎందుకు నువ్వు అంత కంగారు పడిపోతున్నావు? కొట్టు పాస్వర్డ్. ఫింగర్ ప్రింట్ పెడతాను. పెట్టేవిడు నన్ను తిన్నానికి వచ్చేస్తారు బాబు. ఎక్కడి నుంచి వస్తావు? నేను ఎక్కడున్నా అవసరం ఉండకూడదు ఇక్కడ. ఏమి నేనే దొరుకుతాను కదా నీకు ఎప్పుడన్నా. అసలు డ్యూటీ కూడా చేసుకున్నావు. ఇంకేటి కావాలి? ఫింగర్ ప్రింట్ పెట్టు. ఇంకా మొత్తం తీసుకో. 50 50 కదా ఉండేది. ఇంకా 50 అది
నువ్వు 50 కొట్టుకో, మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్టు మళ్ళీ అంత కొట్టించుకుంటావు. అది ఏ 100 కొట్టింటే 100 వచ్చింది, ఎంత ఉందే? నీకు ఎందుకే అన్నీ, నువ్వు 50 కొట్టుకుంటాను అన్నావా, 50 కొట్టుకో తింటాను అన్నావా, తిన్ను వచ్చి తినవా? నీకు ఆకలి అవుతుందా ఇట్లదే? నాకు వాడిని పట్టించేంత వరకు ఆగి లేదు. మళ్ళీ అన్ని పట్టించేదాకా ఉంటావు ఏంటి అన్నీ? ఎంత సంతోషపడుతున్నావు ఏంటి అన్ని పట్టించేదాకా? నువ్వు పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నావు, నీకు అర్థం అవుతుందా? నేను చెప్తుంటే కదా నువ్వు అర్థం కావట్లేదు నీకేమైనా. గుండె కొట్టుకుంటాను, నువ్వు పెద్దోళ్ళు ఉన్నాడు. మరి ఇంకేంటి అలాగే ఉంటుంది వెళ్తాను. మళ్ళీ అట్లా తిరుక్కొని పోలా, మళ్ళీ అటే తిరిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కారు వేసుకున్నట్లు వద్దునా ఎదురుకి? మన కారు ఎందుకు వస్తుంది వెనక్కి? మామూలు నడుచుకుంటా హోటల్ ముందరకు వస్తా అంటాను. ముందుకు అయితే హోటల్ వేసుకోవాలి. 30 రూపాయలు ఏమైనా కొడితే ఆడేమన్నా మళ్ళీ మాత్రం ఇప్పుడే 100 రూపాయలు తీసుకున్నా కదా. బిర్యానీ లేక థమ్స్అప్ ఏమన్నా ఆ క్యూఆర్ కోడ్ పంపిస్తా, థమ్స్అప్ కొట్టు. ఉత్త బిర్యానీ నిన్నేను. నువ్వు అట్లా చూసినావనే మొగునికి ఫోన్ కొడతా, సీరియస్. సరే కొడతాను బాబు. పో, మొత్తం అంతా లాగేసినట్టు. నువ్వు అట్లా వస్తావా? మరి అలాగే వస్తా, మరి అటుపక్క సర్వీస్ చేయాలి. అది మళ్ళీ రా, టక్కని రాబో. నేను ముక్కలు మంచి ముందు రాయే రాగను. రా, పో.